రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన్యం జిల్లాలో గిరిశిఖర గ్రామాల గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. మసిమడ గ్రామానికి చెందిన రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు డోలీలపై ఆధారపడుతున్నారని జొప్పంగి గ్రామానికి చెందిన సావిత్రికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయంతో డోలి కట్టి మసిమండ గ్రామం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కోనేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలు తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి లేని గ్రామాలకు శాశ్వత రోడ్డు వేయాలని గిరిజనులు కోరారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంకా డోలీలోనే వెళ్తున్న మసిమండ గ్రామ గిరిజనులు. ఈ నేపథ్యంలో పురిటి నొప్పులతో ఓ మహిళనైతే మోసుకెళ్తున్నారు కొంతమంది కుటుంబ సభ్యులు. ముఖ్యంగా గిరిజనులైతే డోలీలపై అయితే ఆధారపడుతున్నామని వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేశారు. జొప్పంగి గ్రామానికి చెందిన సావిత్రికైతే పురిటి నొప్పులు రావడంతో జోలిలో అయితే ఆ అమ్మాయిని అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. ఇంతటి దారుణం అయితే ఒడిగినా కూడా అధికారులు అయితే పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది అని కూడా ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి రహదారులు అయితే ఏర్పాటు చేయాలని అయితే గిరిజనులు విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం చెప్పండి. ఎన్ని తరాలు మారినా, ఎన్ని దశాబ్దాలు అవుతున్నా, స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు తీరని డోలీ కష్టాలు గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎప్పటికి కూడా దాని కష్టాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. కొండపై నుంచి గిరిశిఖరం ఉన్న కొండపై నుంచి హాస్పిటల్కి రావాలన్నా లేదా రేషన్ తీసుకోవాలనుకున్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి చిన్న వర్షం పడినా వస్తున్న వాగుల్లోంచి రావాలి, లేదనుకుంటే ఏదైనా మనిషికి ఎవరికి బాగలేకపోయినా, ఎవరికి పురిటి నొప్పులు వస్తున్నా, లేదంటే ఎవరికి ఎమర్జెన్సీ అయినా సరే వాళ్ళు డోలీలోనే వస్తూ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లే పరిస్థితి ఇప్పటికీ ఎదురవుతూనే ఉంది. ప్రస్తుతం అయితే గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకుంటున్నారా లేదన్నది చూసుకుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి సరైన రహదారి లేకపోవడం లేదా ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల ఇప్పటి వరకు గిరిజనులు అయితే చాలా ఇబ్బందులనే పడుతున్నారు. ఎంతో మంది ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఏనాడుగా మమ్మల్ని పట్టించుకోలేదని అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. జొప్పంగి గ్రామానికి చెందిన ఒక మహిళకి ఈ రోజు పురిటి నొప్పులు రావడంతో అక్కడి నుంచి డోలీలో తీసుకొచ్చు అంబులెన్స్ సౌకర్యం కూడా లేకపోవడంతో డోలీలో మోసుకొస్తూ ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరుగుతుంది. అయితే ఇలాంటి కష్టాలు వీళ్ళకి ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ గ్రామపై ఉన్న సర్పంచులు కానీ, లేదనుకుంటే రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ ఎవరు కూడా గిరిజనులను పట్టించకపోవడంతో వాళ్ళకి కష్టాలు మొదటి నుంచి అలవాటు అయితే అలాగే వస్తారే తప్ప వాళ్ళ కష్టాలు తీసుకునే నాదుడే లేడని చెప్పేసి వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజే కాకుండా ప్రతిరోజు ఇదే జరుగుతుంది. మొన్న పడుతున్న వర్షాల్లో కూడా వాళ్ళ గడ్డల నుంచి తీకలోతుల్లో మునిగి రేషన్ తీసుకెళ్లే పరిస్థితి అయితే వాళ్ళకు ఉంది. దీని అంతటికీ కారణం సరైన రవాణా మార్గం, రోడ్లు లేదనుకుంటే ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్లే వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం అధికారులు గుర్తించి మమ్మల్ని ఉన్నామని గుర్తించి మా గ్రామాలకి ఒక సరైన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ రహదారిని కూడా నిర్మించాలని చెప్పేసి గ్రామస్తులు కొండ శిఖరాన ఉన్న గ్రామస్తులందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఇదే విషయం ఎన్నో సార్లు అధికారులకు వాళ్ళ ఐటీడీఎఫ్ పీఓ కానీ, లేదంటే జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరికీ అప్లికేషన్ సమర్పించిన మాకు రహదారులు కావాలని, ఎలక్ట్రిసిటీ కావాలి కానీ, రహదారులు కావాలని ఎన్నిసార్లు మొదపెట్టుకున్న వాళ్ళ కోరిక అయితే తీరే పరిస్థితి అయితే ఇప్పటికీ కనబడుతుంది. ఇంకా కనబడుతుందని ఆశలు కూడా వాళ్ళు వదిలేసుకుంటూ ఏ కష్టం వచ్చినా వాళ్ళని తీసుకొని డోలీలోనే తీసుకెళ్తూ వాళ్ళ కష్టాన్ని సుఖాన్ని అందులోనే పంచుకుంటూ గిరిజనులు వాళ్ళకి వాళ్ళ సహకారం చేసుకుంటూ జీవిస్తున్నాయి తప్ప అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మాకైతే సహాయం చేయట్లేదని చెప్పేసి అయితే వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కనుతెచ్చి మా గిరిశిఖర గ్రామాలకు రహదారి మార్గాన్ని చేసి సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నారు. రైట్ పరశురామ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.